షుగరు 7.12 HbA1c ఉండేది. అది కాస్త 5.6కి వచ్చింది 1 మంత్లోనే, వితిన్ 1 మంత్. చాలా ఆశ్చర్యంగా మిరాకిల్ అనమాట. తర్వాత ట్రైగ్లిసరైడ్స్ ఎప్పుడు కూడా 300 దాటి ఉండేది, అలాంటిది 100 అండ్ వాటికి వచ్చింది. తర్వాత కిడ్నీలో సిస్టులు ఉండేవి, కొంచెం క్రియాటిన్ ఎప్పుడు కూడా 1 దాటి ఉండేది, అటు 1కి వచ్చింది. తర్వాత ట్రైగ్లిసరైడ్స్ కొలెస్ట్రాల్ బాగా ఉండేది, కొలెస్ట్రాల్ కూడా చాలా ఎక్కువ ఉండేది, ఆ కొలెస్ట్రాల్ తగ్గింది. తర్వాత బ్రెయిన్లో కొంచెం చిన్న సిస్టులు లాంటి క్లాట్స్ అనేవి ఉన్నాయి, అవి కూడా తగ్గినాయి. ఇబ్బందిగా చాలా మిరాకిల్గా నాకు. చాలామంది మా ఇంట్లో ఎవరు కూడా ఒప్పుకోరు, ఇది ఆయుర్వేదం కిందకి వెళ్తావు, ఇంగ్లీష్ మెడిసిన్ వాడు. తర్వాత ఒక న్యూరాలజిస్ట్ అయితే నీకు పార్కిన్సన్స్ వచ్చింది, జీవితాంతం మందులు వాడాల్సిందేను, లైఫ్ లాంగ్ అన్నాడు. కానీ నాకు ఆయుర్వేదం మీద నమ్మకం చేత ఆ ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నీ డ్రాప్ చేశాను. ఎటువంటి ఎఫెక్ట్ లేదు, చాలా హెల్తీగా ఉన్నాను. షుగర్ నాకేంటంటే మెయిన్ షుగర్ అసలు మిరాకిల్ అనమాట. మా ఫ్రెండ్స్ వాళ్ళకి చూపిస్తే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు, ఆ విధంగా ఉంది. సో మామూలుగా షుగర్ రివర్స్ అవ్వదు అని అనుకుంటారు కదండి. సో దాని మీద మీ ఉద్దేశం ఏంటి? షుగర్ నాకు ఎందుకంటే ఆయుర్వేదంలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి, రూట్ కాజ్కి వెళ్తుంది. ఆ రూట్ కాజ్ని మనం మామూలు ఇంగ్లీష్ మీద వాళ్ళు ఏంటంటే అందరికీ షుగర్ అంటే ఒకే రకమైన మందులు ఇస్తారు, అది రూట్ కాజ్కి వెళ్ళరు, శరీర తత్వాన్ని బట్టి వెళ్ళరు. కానీ నాకేంటంటే శరీర తత్వాన్ని బట్టి ఇస్తారు, ఇది కంపల్సరీ క్యూర్ అవుతుంది. ఎవరైనా చెప్పినా సరే, చాలా ఇంట్లో కూడా అపోజ్ చేశారు, షుగర్ ఏంటి నువ్వు ఆయుర్వేదం కిందకి వెళ్తున్నావు, చాలా గొడవలు కూడా అయింది. అయినా సరే అందరిని ఎదిరిగిచ్చి నేను ఇదే మెడిసిన్ కంటిన్యూ చేస్తున్నాను. నిజంగా నేను నమ్ముకున్నందుకు భగవంతుడు మంచి డాక్టర్ గారిని ఇచ్చాడు. కంప్లీట్ 7.12 నుంచి 5.6కి వెళ్తాం అనేటువంటి మిరాకిల్ అనమాట. మీరు నమ్మకంగా వాడారు కాబట్టి అది పూర్తిగా మీకు 63 ఏళ్ళ వయసులో అది షుగర్ రివర్స్ అయిపోయింది. 63. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ.